హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ మసాలా చాయ్. వాతావరణం మారినప్పుడు జలుబు, దగ్గు లాంటి వాటితో బాధపడుతూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఇలాంటి మసాలా చాయ్ ట్రై చేసి చూడండి, రిలీఫ్ ఉంటుంది. మసాలా చాయ్ తయారు చేసుకోవడం కోసం ముందుగా మసాలా పొడిని తయారు చేసుకుందాము. దీనికోసము ఒక 10 మిరియాలు తీసుకోవాలి. మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటే అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చండి. రోటిలో నూరుకునేటట్టయితే ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మిరియాలు దంచుకున్న తర్వాత 2 లవంగాలు వేసుకుని దంచుకోవాలి. ఇంకా 1/2 ఇంచ్ దాల్చిన చెక్క కూడా వేసుకుని దంచుకోవాలి. ఇంకా 2 యాలుక్కాయలు వేసుకుని దంచుకుని 1 ఇంచు అల్లం తీసుకుని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకుని దంచుకోవాలి. దంచుకున్న మసాలాని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు టీ తయారు చేయడం కోసం డికాషన్ని రెడీ చేసుకుందాము. మసాలా టీ తయారు చేయడం కోసం టీ గిన్నెలోకి 1 కప్పు వరకు నీళ్ళని తీసుకుని 2.5 టీ స్పూన్ల వరకు పంచదారను వేసుకోవాలి. మనం రెగ్యులర్గా వేసుకునే పంచదార కన్నా దీనిలోకి కొంచెం ఎక్కువగా పడుతుంది. ఇంకా 1 టీ స్పూన్ నుంచి 1.5 టీ స్పూన్ వరకు టీ పొడిని వేసుకోవాలి. కొంచెం కలర్ ఎక్కువగా డార్క్గా కావాలి, స్ట్రాంగ్గా కావాలి అనుకుంటే 1/4 టీ స్పూన్ ఎక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నీళ్లు కొంచెం ఇలా వేడయిన తర్వాత దీనిలోకి మనం తయారు చేసుకుని ఉంచుకున్న మసాలాని 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. మనకి 2 కప్పులు టీకి 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువ వేసుకుంటే ఘాటు వచ్చేస్తుందండి. మనం మిరియాలు ఇంకా అల్లం కూడా వేసాం కాబట్టి ఎక్కువ వేసుకుంటే మరీ ఎక్కువ ఘాటుగా ఉంటుంది. మసాలా పొడి వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని డికాషన్ని నెమ్మదిగా మరగనివ్వాలి. డికాషన్ చక్కగా ఇలా మరుగుతున్నప్పుడు దీనిలోకి 1 కప్పు పాలు వేసుకోవాలి. మనం ఈరోజు 2 కప్పులు టీ తయారు చేసుకోవడానికి 1 కప్పు నీళ్లు, 1 కప్పు పాలు వేస్తున్నాము. పాలు వేసిన తర్వాత కూడా స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మధ్య మధ్యలో ఇలా గరిటతో కలుపుకుంటూ మరగనివ్వాలి. ఒక 5 నిమిషాలకి టీ చక్కగా మరుగుతూ ఉంటుంది. అప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్కి ఇంకా హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ టీ పొంగకుండా ఇలా గరిటతో కలుపుకుంటూ మరిగించుకోవాలి. రంగు, రుచి, చిక్కదనం ఈ 3 ఉన్నప్పుడే టీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఆ 3 మనకి ఇందులో కనిపించేస్తున్నాయి కదా. మరి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. మరి సింపుల్గా తయారు చేసుకునే ఈ మసాలా టీ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.